హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, టుడే వచ్చేసి మనకు మార్కెట్ అనాలిసిస్ ఏ విధంగా ఉన్నది చూద్దాం. సో ముఖ్యంగా ఈరోజు చూసినట్లయితే మనకు మార్కెట్ అంతా కూడా మరి ఎక్కువగా నెగటివ్ అయితే కనిపించిందండి. సో డౌన్ఫాల్లో ఉన్నది అండ్ సో బేరిష్ మార్కెట్. సో ఈరోజు వచ్చేసి మనకు ముఖ్యమైన అంశాలు, తర్వాత దానికి కారణాలు ఏంటి, తర్వాత ప్రజెంట్ మార్కెట్ మూమెంట్ ఎలా ఉంది, రేపు ఎలా ఉండబోతుంది, సో అవన్నీ కూడా మనం ఒకసారి ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. సో ముఖ్యంగా చూసినట్లయితే ఈరోజు నిఫ్టీ 50 వచ్చేసి మనకు దాదాపు 222 పాయింట్లు నష్టపోయిందండి. 0.93%తో మనకైతే మరి లాస్లో ఉన్నది. అండ్ దీంతో పాటుగా మనకు నిఫ్టీ సో ఇంకా నిఫ్టీకి బ్యాంకుకి సంబంధించి చూసినట్లయితే అంటే బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మనకు 882 పాయింట్లు మరి నష్టపోయిందండి. ఎక్కువగా మనకైతే కనిపిస్తుంది నష్టం. అండ్ 1.58% అయితే నష్టపోయినట్లుగా మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇది మనకు క్లోజింగ్ పాయింట్స్ అండి. అండ్ ముఖ్యంగా ఈరోజు ఏ సెక్టార్లు మరి ఏ లాభ నష్టాల్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ముఖ్యంగా చూసినట్లయితే మనకు ప్రాఫిట్లో ఉన్నటువంటి సెక్టార్ చూసినట్లయితే క్యాపిటల్ గూడ్స్. సో 1.64%, 1100 పాయింట్స్తో మనకు లాభాల్లో ఉంది. అండ్ బిఎస్సి మెటల్స్, సో అదేవిధంగా నిఫ్టీ మెటల్స్ రెండు కూడా మనకు లాభాల్లో కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తే మనకు నిఫ్టీ మెటల్స్ అండ్ బిఎస్సి మెటల్స్, సో మెటల్స్ అన్నీ కూడా మనకు లాభాల్లో కనిపిస్తున్నాయి. అండ్ పవర్ అండ్ ఎనర్జీ కూడా మనకు ప్రాఫిట్లోనే కనిపిస్తుంది. దీంతో పాటుగా కొంత మనకు హెల్త్ కేర్, ఫార్మా కూడా సో మనకు 2 డేస్ బ్యాక్లో మనకి ఫార్మా కానీ నెగిటివ్లో ఉన్నటువంటిది ఇప్పుడు మనకు కొంత పాజిటివ్లోకి అయితే రావడం జరిగిందనమాట. సో ఇది మనకు ముఖ్యంగా పాజిటివ్లో ఉన్నటువంటి సెక్టార్స్ అనమాట. అండ్ రెండోది ఈరోజు మరి నెగిటివ్లో ఉన్నటువంటి సెక్టార్స్ ఏంటి కనుక చూసినట్లయితే మనకు సో బ్యాంక్ ఎక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే చాలా నష్టపోయింది ఇక్కడ మనం కనిపిస్తుంది మనకు. అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా అండ్ బ్యాంక్, సో ముఖ్యంగా బ్యాంక్కి సంబంధించి అండ్ సెన్సెక్స్ కూడా నష్టాల్లోనే ఉన్నది మనకు. సో ఇది బ్యాంకుకి సంబంధించి, మీడియాకి సంబంధించి, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకు కొంత నెగటివ్లో అయితే మనకు కనిపిస్తుంది. దాంతోపాటుగా ఆటో సెక్టార్ అండ్ రియాలిటీ కూడా మనకు, ఆయిల్ అండ్ గ్యాస్ కూడా మనకు నెగటివ్లో అయితే ఉన్నదన్నమాట. సో ఇది దీనికి సంబంధించి మనకు కొన్ని మెయిన్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా ఒకసారి చూద్దాం. సో సెన్సెక్స్ ఫాల్స్ 900 పాయింట్స్, నిఫ్టీ 50 బిలో 23,800. సో దానికి సంబంధించిన రీజన్స్ మనం కనుక చూసుకున్నట్లయితే సో టుడే ముఖ్యంగా వచ్చేసి ఓకే ఈ స్టాక్ మార్కెట్లో వచ్చేసి ఈరోజు వచ్చేసి మరి ఈ లెవెల్స్ ఎందుకు ఉన్నాయి, ఎందుకు నష్టాల్లో ఉన్నది, మరి అవన్నీ కూడా మనం ఇక్కడ చూద్దామండి. ఇక్కడ మెయిన్గా వచ్చేసి గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ అని చెప్పేసి అయితే మనకు ఎక్స్పర్ట్ చెప్తున్నారు. సో గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్స్ అంతా బాగా లేవు. సో అంటే వన్ డే తర్వాత మనకు కొంత నిన్న మరి ఈవినింగ్ ఉన్నటువంటి మార్కెట్స్ ఆధారంగా మనకు మార్నింగ్ అయితే మూమెంట్ కనిపించింది. అండ్ దాంతోపాటుగా మార్నింగ్ కూడా కొన్ని మనకు ఏషియన్ మార్కెట్స్ నెగిటివ్లో అయితే మనకు కనిపించాయి. సో అది అండ్ ఈ మిడిల్ ఈస్ట్కి సంబంధించినటువంటిది ఏదైతే యుఎస్ ఇరాన్ వార్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇంకా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ కంప్లీట్గా ఇది మనకు రీఓపెన్ కాలేదు. సీజ్ ఫైర్ అనేది మనకు 2 వీక్స్ మరి ఉన్నప్పటికీ కూడా అది దానిపైన పూర్తిగా క్లారిటీ అనేది రాలేదని చెప్పేసి ఎక్స్పర్ట్లు చెప్తున్నారు. అండ్ దాంతోపాటుగా ఎఫ్ఐఐస్ ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకైతే వాళ్ళు పాజిటివ్లోకి రాలేదు. సో నిన్న అంత పాజిటివ్లో ఉన్నప్పుడు కూడా దాదాపు 4%, 5% పాజిటివ్లోకి వచ్చినప్పటికీ కూడా ఎఫ్ఐఐ సెల్లింగ్ అనేది ఆగలేదు. సో వాళ్ళ యొక్క సెల్లింగ్ అనేది ఆగాలి. బట్ డిఐఐ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో అవి అయితే చాలా సపోర్ట్ ఇస్తున్నాయి మార్కెట్కి అని చెప్పేసి మనము దీనితో చెప్పచ్చు. సో ముఖ్యంగా వచ్చేసి ప్రధాన కారణం ఈరోజు మరి వీక్ గ్లోబల్ క్యూస్ అనేది ఇండియన్ మార్కెట్స్ పైన ప్రభావం చూపించింది. మనకు జపానీస్ నిక్కీ కావచ్చు, చైనీస్ షాంఘై కావచ్చు, తర్వాత హాంకాంగ్ సంబంధించినటువంటిది కావచ్చు, తర్వాత సౌత్ కొరియా కోస్పీ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకు డౌన్లో మరి మొదలయ్యాయి కాబట్టి మనకు కూడా కొంత నెగటివ్ అనేది కనిపించింది. తర్వాత ఇన్ఫ్లేషన్ కూడా మనకు కొంత ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి ఇరాన్ ఏదైతే యుఎస్ వారికి సంబంధించి సో గ్లోబల్ మార్కెట్ ఎకానమీ కొంత హంటింగ్ అయింది. తర్వాత మన మార్కెట్ కూడా దానితో పాటుగా కొంత ఎఫెక్ట్ అయింది, ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోయింది అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత మార్కెట్ అనేది ఎక్కువగా ప్రాఫిట్ బుకింగ్ అనేది 23,800 to 24,000 మధ్యలో ప్రాఫిట్ బుకింగ్ అనేది మేబీ జరగవచ్చు అని చెప్పేసి ఇది మెయిన్ రీజన్ అని నేను అనుకుంటున్నాను. ప్రాఫిట్ బుకింగ్ అనేది మెయిన్ రీజన్. అండ్ ఇది సో చాలా హై రేంజ్లో మనకు నిన్న గ్యాప్ అప్
మార్నింగ్ స్టార్ట్ అయింది కాబట్టి అండ్ ఎండింగ్ వరకు కూడా కొనసాగింది. సో దానికి సంబంధించి కొంత ప్రాఫిట్ బుకింగ్ మేబీ ఉండవచ్చు అనమాట. సో అది ఒక ముఖ్య కారణం అని చెప్పేసి అనిపిస్తుందనమాట. అండ్ స్లో డౌన్ ఇన్ ఇండస్ట్రియల్ డిమాండ్ అని చెప్పేసి, సో ఇండస్ట్రియల్ డిమాండ్ తగ్గిపోయింది. ఇక్కడ మనకు ఇండస్ట్రియల్ లెవెల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆయిల్ సప్లై కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఇంపోర్టింగ్ ఆయిల్ కావచ్చు, సో అవన్నీ కూడా మనకు కొంత ఇబ్బందికరమైనటువంటి మరి మార్కెట్ను ఇబ్బందికి గురి చేసిందని చెప్పేసి చెప్పవచ్చు. అండ్ సప్లై చైన్ ఆఫ్ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్, సో హార్మోస్ సంబంధించి ఈ 2 వీక్స్ సీజ్ ఫైర్ అయినప్పటికీ కూడా 10 పాయింట్స్ సంబంధించి ప్రొవిజన్పై క్లారిటీ వస్తుందా లేదా, ఎందుకంటే టుమారో దాదాపుగా రేపు అయితే దీనికి సంబంధించినటువంటి ఒక యుఎస్ అండ్ ఇరాన్కి సంబంధించినటువంటి మీటింగ్ అయితే మరి కన్క్లూజన్ మీటింగ్ అయితే జరగబోతుంది. సో బిట్వీన్ దానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో మరి మనకు యుద్ధ నివారణ జరగడం లేదు కాబట్టి అది కొంత కూడా మనకు కనిపించవచ్చు. అండ్ ఎఫ్ఐఐ సెల్లింగ్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. సో స్ట్రాంగ్ ట్రిగ్గర్ అయితే మనకి ఇక్కడ 24,000 అయితే కనిపిస్తుంది. ఈ 24,000 వద్ద కొద్ది రోజులు మనకు కన్సాలిడేట్ కావచ్చు. సో దీనిలో వే సైడ్ మూమెంట్స్ అయితే ఉండేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో పెరగకపోవచ్చు, తగ్గకపోవచ్చు, మేబీ తగ్గినా కానీ మళ్ళీ 24,000 వరకు రావచ్చు అనమాట. కానీ 24,000 బ్రేక్ అయ్యి సో స్టిల్ పాజిటివ్లో క్లోజ్ అయినట్లయితే మనకు 24,000 టు 25,000 వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అయితే మార్కెట్ ఎక్స్పర్ట్లు అయితే మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఆల్మోస్ట్ ఏ ఇండెక్స్ పెరిగినా మిగతా ఇండెక్స్ పైన ప్రభావం చూసింది, అవి కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. సో బ్యాంక్ నిఫ్టీ మనకు ఎక్కువగా మనకైతే ఈ వారంలో మనకు ఎక్కువ స్ట్రగుల్ అయింది మాత్రం బ్యాంక్ నిఫ్టీ అనమాట. సో చాలా పడింది అండ్ అదేవిధంగా మంచి మూమెంట్ కూడా అప్ సైడ్ అయితే దానికి ఉంటుందన్నమాట. అండ్ సో ఇది ప్రధాన కారణాలు అయితే ఈ విధంగా మరి చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు గ్లోబల్ మార్కెట్, లైవ్ మార్కెట్ ఒకసారి చూద్దాం. సో ప్రజెంట్ మనకు గ్లోబల్ మార్కెట్ రన్ అవుతున్నటువంటి మార్కెట్ కనుక చూసుకున్నట్లయితే యుఎస్ మార్కెట్. సో ఇది కొంత మనకు నెగిటివ్ అండ్ ఫ్లాట్గా కనిపిస్తుందండి. ఎక్కువ ఫ్లాట్ అయితే లేదు, చిన్న తేడాతో మనకైతే నెగిటివ్లో కనిపిస్తుంది. 0.34, 0.05 అండ్ నాస్డాక్ 100 0.05, నాస్డాక్ అండ్ 0.09, సో ఎస్ఎండ్పి 0.021. సో ఇది విక్స్ అండి, దీన్ని తీసుకోవద్దు మనం. అండ్ సో ఇవన్నీ చూసినట్లయితే డౌ జోన్స్ కూడా 0.34%, అంటే కొద్దిగా మనకైతే నెగిటివ్లో అయితే కనిపిస్తుంది మార్కెట్ ప్రజెంట్. అండ్ యూకే మార్కెట్ కూడా మనకు కొద్దిగా నెగిటివ్లో అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇది మనకు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నటువంటి మార్కెట్కి సంబంధించి. ఇంకా మిగతా ఇండెక్స్లు రన్లో ఏమున్నాయి ఒకసారి చూసినట్లయితే స్వీడన్ మార్కెట్, ఇది కూడా మనకు. సో గ్లోబల్ మార్కెట్ కొంత నెగిటివ్లో ఉంది, ఎందుకంటే ఏషియన్ మార్కెట్స్ మార్నింగ్ నెగిటివ్లో ఉన్నాయి. అండ్ ప్రజెంట్ గ్లోబల్ మార్కెట్ కూడా మనకు నెగిటివ్లో కనిపిస్తుంది, రష్యా కావచ్చు. ఓకే. అండ్ సో మార్నింగ్ మనకు జపాన్ మార్కెట్ కూడా కొంత నెగిటివ్లో అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనం చూడవచ్చు. అండ్ దీంతో పాటుగా సో ఇది వచ్చేసి మనకు మార్కెట్ జర్మనీ మార్కెట్ అండి. సో ఇది కూడా ప్రజెంట్ మనకు నెగిటివ్లోనే ఓపెన్ అయింది. సో ఇది ఫ్రాన్స్ మార్కెట్. సో అన్నీ కూడా ఓపెన్ అయితే మనకు నెగిటివ్లోనే ప్రజెంట్ అయితే రన్ అవుతున్నాయి. సో చాలా మార్కెట్స్ కూడా కొన్ని మనకు పాజిటివ్లో ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం మనకు నెగిటివ్లో అయితే రన్ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇది మనకు వరల్డ్ లెవెల్లో మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయన్నది మనం ఇక్కడ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఎఫ్ఐఐ డిఐఐ ఒకసారి చూసినట్లయితే మనకు ఇక్కడ చూస్తే ఈరోజు వచ్చేసి మనకు డిఐఐ పాజిటివ్లో ఉంది, ఎఫ్ఐఐ నెగిటివ్లో ఉంది. సో ఈరోజు కూడా మనకు ఎఫ్ఐఐ ఇంకా మనకు నెగిటివ్లోనే ఉన్నది. సో కాబట్టి ఇదొకటి మనకు కొంత ఎఫెక్ట్ అయితే కనిపించిందండి. డిఐఐ మనకు డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ సో మరి పాజిటివ్లో ఉన్నప్పటికీ కూడా ఎఫ్ఐఐ సెల్లింగ్ మాత్రం ఆపడం లేదు. సో అంటే ఇది తగ్గుతుంది యాక్చువల్గా 1,800, సో కొంతవరకు తగ్గుతుంది. అంటే ఇది 10,000 పైన ఉన్నటువంటిది -10,000 పైన ఉన్నటువంటిది -1,800 వరకు అయితే వచ్చిందనమాట. అంటే తగ్గుతూ వస్తుంది. సో మేబీ ఇది మరికొద్ది రోజుల్లో పాజిటివ్లోకి అయితే రావచ్చు అనమాట. నెక్స్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు ఈ క్రూడ్ ఆయిల్ కనుక చూసుకున్నట్లయితే ఈరోజు మళ్ళీ 3.59% అయితే పెరిగింది. సో ఇది చాలా వోలటైల్గా ఉంది, అంటే హైయెస్ట్ పీక్ వెళ్తుంది, మళ్ళీ డౌన్ అవుతుంది. అండ్ సో దీన్ని మనం అంత ఈజీగా చూడరాదు. అండ్ ఇది 98, నిన్న 92 వరకు వెళ్ళినటువంటిది మళ్ళీ ఈరోజు 98 వరకు అయితే దాదాపుగా
697.98. సో చాలా మనకైతే ఈరోజు అయితే మళ్ళీ పెరిగింది. ఇక్కడ మనకు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అనేది మనకు పెరిగినట్లయితే మార్కెట్లకు కొంత నెగటివ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కూడా మనకు పెరుగుతూ ఉంటుందన్నమాట. సో దీంతో పాటుగా మనకు డాలర్ రూపీ చూసినట్లయితే మనకు 92.59. సో ఇది దాదాపుగా ఆల్మోస్ట్ ఈరోజు కొంత మరి పెరిగినప్పటికీ కూడా ఫ్లాట్గానే ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఓపెన్ వచ్చేసి మనకు 9.28 నుండి మరి 92.28 నుండి 92.59 వరకు అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇది ఎక్కువగా మనకైతే మ్యాక్సిమం ఫ్లాట్గా అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో దీంతో పాటుగా మనకు ఈరోజు నిఫ్టీ కూడా ఏ విధంగా ఉందో చూద్దాం. సో నిఫ్టీ వచ్చేసి మనకు 23,893 వద్ద అయితే ఇప్పుడు మనకు ప్రజెంట్ కంటిన్యూ అవుతుందండి. సో ఇది వచ్చేసి ప్రజెంట్ మనకు సో ఇక్కడ మనకు కొంత పాజిటివ్లో ఉన్నప్పటికీ కూడా ఇది మరి ఫ్లాట్గానే రన్ అవుతుండగా మనం అయితే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్ నెగిటివ్లో ఉన్నది. సో ఈరోజు మనం నెగిటివ్లో ఉన్నాం. ఏమైనా మరి నైట్ మరి గ్లోబల్ మార్కెట్ కొంత పాజిటివ్లోకి వెళ్ళినట్లయితే మనకి నిఫ్టీ పాజిటివ్లోకి వెళ్ళచ్చు. రేపు మనకు ఇండియన్ మార్కెట్లో కొంత పాజిటివ్నెస్ అనేది కనిపించవచ్చు. బట్ మనకైతే ఇప్పటికైతే మార్కెట్ బులిష్లోకి వచ్చింది. బట్ పూర్తి స్థాయిలో ఇంకా రావాల్సి ఉందన్నమాట. సో ఇది 23,900 వద్ద ఉన్నది. సో మనకు ఈరోజు కూడా మార్కెట్ ఆల్మోస్ట్ సో నిఫ్టీ కూడా మనకు 23,775 వద్ద ఉంది. సో నిఫ్టీ వచ్చేసి 23,896. కొంత మనకైతే నిఫ్టీ మరి ఇంకా కొంచెం మనకు పాయింట్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అది కవర్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో ఇది మొత్తం అయితే ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ సో మార్కెట్ ఈరోజు పడడానికి ప్రధాన కారణాలు అవే అండి. అండ్ సో టుమారో మరి మార్కెట్ ఎట్లా మూవ్ అవుతుందనేది మనము వేచి చూడాలి. సో ఇదే అనమాట ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.